ప్రభువు నామమున అందరికీ వందనాలు చెల్లించుకొనుచున్నాను. అందరూ బాగున్నారు కదండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశ్రయుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నేను మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వాక్యంలో వెళ్ళండి. వాక్యము రోమా 8:35 చూద్దామండి. రోమా 35:8. క్రీస్తు నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేదనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడి వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అధిక విజయము పొందుచున్నాము. ఎలా అండి? క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎడబాపువాడు ఎవరున్నారు? మనకు శ్రమ వచ్చినను, వేదన వచ్చినను, ఏదొచ్చినను కూడా మనకి శ్రమలలో మనలను ఎడబాపువాడు ఎవరు? యేసుక్రీస్తే కదండి. ఏదో వస్తుందని మనం నమ్మే కంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు, మమ్మల్ని శ్రమలలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు. యేసుక్రీస్తు వారు మమ్మలను ఎంత శోధనలోనూ, ఎంత వేదనలోనూ సరే దేవుడు మనలను తప్పిస్తాడని నమ్మకంతో మనము ఉండాలి. మనకు వస్తూ ఉంటే శోధనలు మనుషులకు రాకపోతే మానులకు వస్తాయా? కాదు కదా. అయినను సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని శోధనలు వచ్చినా సరే, మనలను ఎడబాపువాడు ఎవడు? యేసుక్రీస్తు వారు మాత్రమే మనము ఎడబాపువాడు. మనము నిజమైన రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు వారే. ఏదైనా సరే పోయినా నిలబడేవాడు నిజమైన స్నేహితుడు, నిజమైన క్రైస్తవుడు. పాటలు పాడేవారు కాదు, పరిచర్య చేసేవారు కాదు, వాక్యము బోధించేవారు కాదు, వాద్యాలు వాయించేవారు కాదు. ప్రజలందరికీ కనబడతారు. వీళ్ళందరూ కూడా ప్రజలకు కనబడేవారు తప్పగానే. అయితే ప్రార్థన చేసేవారు మాత్రం ఎక్కడుంటారు? రహస్యమందు వారు ప్రార్థన చేయుచున్నారు. దేవునికి కనబడే రీతిగా వారు ప్రార్థన చేయుచున్నారు. వీరందరూ కూడా ఏం చేస్తున్నారండి? వీరందరూ కూడా దేవునికి కనబడే రీతిగానే ప్రార్థన చేయుచున్నారు. మనం బైబిల్ చదివేస్తున్నాము, ఇచ్చేసేస్తున్నాము అని అంటే కాదు. కానీ క్రీస్తు నుండి మనలను ఎడబాపేవారు ఎవ్వరూ కూడా లేరు. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారు అనుగ్రహించే మహిమను మనం పొందుకునేవారిలాగానే ఉండాలి. ఎప్పుడూ కూడా ఏదో వస్తుందని మనము పోయేవారం కాదు. ఏది వచ్చినా సరే నిలవబడటమే నిజమైన క్రైస్తవత్వం అంటేనే. నిజమైన క్రైస్తవత్వం ఏంటి? ఏది వచ్చినను, ఏమి పోయినను సరే, నేను నిజముగా దేవునిలోనే నిలవబడతాను. నేను విశ్వాసమును కలిగినే ఉంటాను, దేవుని యందును భయమును, భక్తిని కలిగినే ఉంటాను నేనని దృఢముగా. శ్రమలైనను, బాధలైనను, హింసలైనను, కరువైనను కూడా, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపున. ఏది కూడా మనలను వెడబాపదు. ఎందుకంటే మనకి ఎవరున్నారు తోడు? యేసుక్రీస్తు ఉన్నాడు. నిజమైన రక్షకుడు అని మనకి తోడు ఉన్నాడు. ఆయన ఉండగా మనకి ఇవన్నీ కూడా ఏపాటివి? ఇందును గూర్చి వ్రాయబడినది ఏదనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. ఎవరమని? మనం అందరము కూడా ఇందును గురించి వ్రాయబడినది. నిన్నును బట్టి మేము, దేవునిని బట్టి మనం దినమెల్లా కూడా ఆనందించుచున్నాము. వధకు తేబడిన గొర్రె పిల్లలు మనము దేవుని రాకడ కొరకు మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. గొర్రె పిల్లలమని దేవునిని మనము ఎరిగి ఉండాలి. మనము దేవుని పిల్లలము కదా. గొర్రె పిల్లలం అంటే దేవుని పిల్లలమే కదా. మనము దేవుడు మన కొరకు వస్తున్నాడు, మన కొరకు నూతనమైన జీవితంని ఏర్పాటు చేశాడు.
నూతన హృదయమును మనకి ఇచ్చుచున్నాడు అని మనము ఎరిగి ఉండాలి. దేవునిలోని మనము దినమెల్లను కూడా ఆనందించుచు సంతోషించుచు ఉండాలి. మనం పాటలు పాడటంలో కాదు, దేవుడి కొరకు మనము ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు కానీ రావట్లేదని చాలామంది అనుకున్నారు. కానీ ఏ రీతిగా వచ్చినా కూడా ఎవరు ఈలోపు మనం సిద్ధపాటును కలిగి ఉండాలి, మారు మనసును కలిగి ఉండాలి, దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. దినమెల్లా మేము వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఉండాలి. మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వారిని ద్వారాగా మనము వీటన్నిటిలోని కూడా అత్యధిక విజయము పొందుచున్నాము. మనలను ప్రేమించిన వారు ఎడలని మనము ఇవన్నీ కూడా మనము పొందుచున్నాము. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి యేసుక్రీస్తు ద్వారాగా. యేసుక్రీస్తు మనలను ప్రేమించి ఉన్నాడు, తిరిగి మనము ఆయనను కూడా ప్రేమించుచున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా మనకి వస్తున్నాడు. మనకు విజయములను కానీ సిద్ధపాటును కానీ దేవుడు మన ఎడల చేయుచున్నాడు ఈ కార్యములన్నీ కూడా. అందుని బట్టి మనం ఏమి చేయాలంటే సిద్ధపాటును కలిగి ఉండాలి. మనము సిద్ధ మనస్సును కలిగి ఉండాలి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను సరే మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరడని రూఢిగా నమ్ముచున్నాము. ఎవరని? ఆ మరణమైనను జీవమైనను దేవదూతలైనను సరే ప్రధానులైనను సరే యాజకులైనను సరే సృజింపబడిన మరి ఏదైనాను సరే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి ప్రేమ, దేవుని ప్రేమ మనల నుండి వెడబాపువాడు ఎవ్వడను కూడా లేడు. శాతానుగా ఎన్నో పన్నాగములు పన్నవచ్చేమో, కానీ దాని నుండి యేసుక్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువారు ఎవ్వరును కూడా మనం లేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమ అంత నమ్మకమైనది, అంత విశ్వాసమైనది. దేవుని ప్రేమ మనకి ఎప్పుడు తోడునను కూడా ఏ సాతాను క్రియలు కూడా రావు మన దరికి, ఏ సాతాను క్రియలను కూడా మన వెంట రావు. యేసుక్రీస్తు ప్రేమ మనపై ఉన్నది, యేసుక్రీస్తు హస్తము మనపై ఉన్నది. ఆయన మనలను ఆయన చేతుల మీద చెక్కుకుని ఉన్నాడు. కాబట్టి మనము అంతకంతకు దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలి. మన దేవుని ప్రేమ నుండి మనలను ఎవ్వడును కూడా ఎడబాపడు, రూఢిగా ఆయన్నే నమ్ముకోవాలి. దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎవ్వడును కూడా ఎడబాపువాడు లేడు. ఏ సాతాను శోధన, ఏ రోగమైనను, ఏ శోధనైనను సరే మనలను ఎడబాపదు. దేవుని ప్రేమ మనపై ఉన్నది, దేవుని కంచె మనపై ఉన్నది. మనము దేవుని రాకడ కొరకు మనము సిద్ధపాటుని కలిగి ఉండాలి. మన హృదయమును దేవునికి అర్పించుకోవాలి. దేవునికి మనము దేవుని ఎడల మనము మారు మనసును విధేయతను కలిగి ఉండాలి. ఈ వాక్యము మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో వంచమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను నీకే స్తోత్రము. నేను మా శత్రువుని మిత్రువుని దీవించిన ఆయన ప్రభా. పిల్లలేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువని కనుక దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎదవరాలు తరపున వ్యాజ్యం ఆడమని అడుగుచున్నాను ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి ప్రభా నీ రెక్కల చాటును భద్రము చేయమని అడుగుచున్నాము ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాము అయినా ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు చెప్పిన దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను మీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనా మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.